సుదీర్ఘ పాదయాత్ర చేసొచ్చినటువంటి నారా లోకేష్కి అపూర్వ నీరాజనం పలికింది తెలుగుదేశం శ్రేణులతో పాటుగా జనసేన శ్రేణులు కూడా. కలిసి నడిచేటటువంటి వేళ యువగళానికి సంబంధించినటువంటి పాదయాత్రలో కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యం ఎంత స్థాయిలో సక్సెస్ అయిందన్న దానికి ఖచ్చితమైన అర్థం పడుతుంది. లోకేష్ సభా ప్రాంగణంలో అడుగుపెట్టినప్పుడు పూల వర్షం కురిపించారు, పెద్ద ఎత్తున డ్రోన్ల ద్వారా కూడా వర్షం కురిపించారు. అదే సందర్భంలో అందరూ లేచి కరతాళ ధ్వనులు చేశారు. భారీ ఎత్తున ప్రజాస్పందన కనిపించింది. భవిష్యత్ తెలుగుదేశం వారసుడిగా లోకేష్కి అక్కడ పట్టం కట్టినట్టు పట్టాభిషేకం జరిపినటువంటి ఘట్టమైతే ప్రస్ఫుటంగా కనిపించింది. మరొక వైపున 10 సంవత్సరాల తర్వాతన సుదీర్ఘ విరామం తర్వాతన ఇటు పక్కన పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకే వేదిక మీద కనిపించారు. 2014 ఎన్నికల సందర్భంలో వీళ్ళిద్దరు కనిపించారు. మళ్ళీ 2014 తర్వాత ఇదే ఫస్ట్ టైం వీళ్ళిద్దరు కలిసి ఒకే వేదిక మీద కనిపించడం అన్నటువంటిది. ఇది కూడా భారీ ఎత్తున చూడండి, అటు బాలయ్య, లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ నలుగురి మీదన భారీ ఎత్తున ఘనస్వాగతం పలుకుతూ వాళ్ళకి పూలతో అట్లాగే కాగితాలతో ఒక రకంగా అభిషేకమే చేశారు. ఫుల్ ప్లెడ్జ్డ్ సక్సెస్ అయింది వీళ్ళిద్దరి కార్యక్రమం అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.